మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం పోయినసారి నేర్చుకున్నటువంటి అదే అంశాన్ని కాస్త ముందుకు మనం తీసుకెళదాం. కాబట్టి చెబుతున్నటువంటి మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిలుపు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పిలుపు అనే అంశాన్ని మరలా చూద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 146వ పేజీలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. చాలమ్మా, ఇక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ నేర్చుకుందాం. భక్త పౌలు కొరింథీ సంఘంతో చెబుతున్నటువంటి మాట ఇది. కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెబుతున్నాడు. కొరింథీలో ఉన్న సంఘం ఇది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అని చెబుతున్నాడు. ఆ పిలుపుని చూడాలి అట. ఎవరితో ఈ మాట అంటున్నాడంటే సహోదరులతో. సహోదరులు అంటే ఒకే గర్భంలో నుంచి పుట్టినవారు అని మనం తెలుసుకున్నాం. సహా ప్లస్ ఉదరులు = సహోదరులు. అది ఏ సందో మీకు బాగా తెలుసు కదా. అంటే ఒకే గర్భంలో నుంచి పుట్టిన వారు సహోదరులు. ఈ కొరింథీ సంఘమంతా ఒకే గర్భంలో నుంచి పుట్టారా, ఒకే తల్లి వీరిని కన్నదా అంటే కాదు. వారు వేరే వేరే తల్లుల ద్వారా పుట్టిన వారైనప్పటికీ కూడా వీళ్ళందరినీ కలిపి సహోదరులు అని పౌలు అనడంలో యొక్క ఉద్దేశం ఏమిటంటే, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువులోనికి ప్రవేశించిన వారు, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, యేసు రక్తముతో ఐక్యపరచబడిన వారు, యేసు రక్తముతో పాపములు కడిగివేసుకున్నవారు, లోకంలో నుంచి ప్రత్యేకించబడి దేవునిలోనికి అనగా సంఘంలో కట్టబడిన గుంపు జనాంగము గనుక వాళ్ళందరిని కలిపి సహోదరులారా అని పిలుస్తున్నాడు పౌలు. మనం కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ, వేరువేరు జాతులుగా, వేరువేరు రంగులుగా, వేరువేరు తల్లిదండ్రులుగా, వేరువేరు ఊరి వాళ్ళగా మనం ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, యేసయ్య శిలువ యాగాన్ని బట్టి మనమందరము కూడా సహోదరులమే. బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి అని శరీర రక్తాల్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ కూడా సహోదరులే. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. సహోదరులు అనేటువంటిది అర్థం కాక చాలామంది చాలా గందరగోళంలో ఉన్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని బైబిల్ చెబుతోంది. ఈనాడు ఐక్యత అనేటువంటిది కొదవైంది. సహోదరులు అని పిలువబడుతున్న వారిలోనే ఐక్యత లేదు. అదొక ఎత్తైతే, సహోదరులు కాని వారు కూడా సహోదరులే అనుకుని కొంతమంది భ్రమపడుతున్నారు. కాబట్టి సహోదరులైతే ఐక్యత పోగొట్టుకుంటే ఐక్యత కలుపుకోవచ్చు. సహోదరులు కాని వాళ్ళు సహోదరులు కాదు అని తెలిసే నిమిత్తం సహోదరులు అనబడిన వారు వారిని విడిచి ప్రత్యేకముగా ఉండాల్సిందే. అంటే మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ సహోదరులు కాదు. ఈ రోజుల్లో పిలువబడుతున్న ప్రతి సంఘం, వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి సంఘంలో ఉన్న సభ్యులు సహోదరులు కాదు. ఈ సంగతి మనము గుర్తుపట్టాలి. వాక్య విరోధులు ఉన్నారు, వాళ్ళు సహోదరులు కాదు. యేసయ్యను దేవుడుగా అంగీకరించని వారు మనకు సహోదరులు కాదు. యేసు రక్తములో కడగబడని వారు మనకు సహోదరులు కాదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రైస్తవ్యంలోనే ఉంటారు, మందిరంలోనే ఉంటారు, కానీ వారు వాక్యానికి విరోధంగా ఉన్నారు గనుక వారు క్రీస్తు శిలువకు శత్రువులు. ఈ సంగతి మనం గుర్తుపట్టాలి. అందరూ సహోదరులు కాదు, అందరూ కూడా శత్రువులు కాదు. శత్రువు ఎవడో సహోదరుడెవడో కాస్త అవగాహన మనము
కలిగి ఉండాలి. యేసు దేవుడు కాదనేటువంటి వాడు సహోదరుడే కదా అని వాడితో మనం ఐక్యత కలిగి ఉండలేం. ఎందుకంటే అపవిత్రతతో పవిత్రత ఎప్పటికీ కూడా జత చెయ్యలేదు, అంత తేడా ఉంటుంది యేసును అంగీకరించిన వాడికి అంగీకరించని వాడికి. ఓకేనా? ఈ సంగతిని మనం గుర్తుపట్టాలి. బాప్తిస్మం అక్కరలేదు అని బోధించే వాడికిను బాప్తిస్మం పొందాలి అని బోధించే వాడికి సఖ్యత కుదరకూడదు. ఈనాడు వాక్య విరోధ సంఘాలు చాలా ఉన్నాయి. అట్లాంటి వాటితో ఎప్పటికీ కూడా సహోదరుడు అనబడిన వాడు కలిసి ఉండకూడదు. క్రైస్తవ్యం ఒకటవ్వాలి అంటున్నారు, కానీ క్రైస్తవ్యం ఖచ్చితంగా 2 ముక్కలు అవ్వాలి. అలా 2 ముక్కలుగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఐక్యత కావాలి, ఐక్యత కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఐక్యత? ఎందుకు వస్తుంది ఐక్యత? పాపానికి పవిత్రతకు ఐక్యత ఉంటుందా? ఉండదు. వాక్య విరోధమైనటువంటి సంఘాలకు, వాక్యం ప్రకారం ప్రవర్తించే సంఘాలకు మధ్య ఐక్యత కూడా ఉండకూడదు. అందరూ కలిసి ఉండిపోవడం వల్ల ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా తెలియదు కదా. ఒకే జలధారలో నుండి మంచినీళ్లును చేదు నీళ్లును పారునా అన్నాడు. ఒకే పైపులో నుంచి, ఒకే ట్యాప్లో నుంచి మంచినీళ్ళు మురికి నీళ్ళు కూడా కలిసి వస్తాయా? ఒకవేళ మురికి నీళ్ళు కూడా కలిశాయంటే మంచి ఉన్నాయి అన్న మాటే ఉండదు. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీళ్ళు ఇవ్వండి తాగుతాం అంటామా? మంచినీళ్ళు ఇవ్వండి తాగుతాం అంటామా? నీళ్ళు ఇవ్వండి అంటే ఏ నీళ్ళు ఇస్తారో తెలియదు కాబట్టి మంచినీళ్ళు ఇవ్వండి అంటాం. అంటే మంచి అనేది ఎందుకు వాడుతున్నాం? త్రాగడానికి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీళ్ళు ఇవ్వండి అంటే బాత్రూంలోకి వెళ్ళి డబ్బాతో ఉంచుకొచ్చేస్తారేమో తెలియదు కదా. అలాగే సహోదరులు అంటే అందరూ సహోదరులు కాదు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి అని శరీర రక్తాల్లో పాలు పొందుతారో వారు మాత్రమే సహోదరులు. వారిని పిలిచిన పిలుపుని మీరు చూడండి అంటున్నాడు భక్త పౌలు. దేవుడు పిలిచాడట, ఆ పిలుపుని మనం చూడాలి. పిలిచాడు అంటే ఆల్రెడీ మనం ఆయనకి దూరంగా ఉన్నాము అని అర్థం. పోయినసారి నేర్చుకున్నాం. దూరంగా ఎక్కడున్నాం మనం అనేది కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ పిలుపుల్లో 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సహజ పిలుపు, అందరినీ కలిపి పిలిచే ఒక పిలుపు ఉంది. పాపులు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, అలా ఎవడైనా కావచ్చు, మనిషి అయిన ప్రతి ఒక్కడిని దేవుడు ఏమని పిలిచాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా. ఇది జనరల్ కాల్ అనొచ్చా? అందరినీ కలిపి పిలిచిన పిలుపు, ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంటుంది. మళ్ళీ ఒక ప్రత్యేక పిలుపు. ఎవరిని పిలిస్తే వాళ్ళే రావాలి. మోషేను పిలిచాడు అనుకో, మోషే రావాలి. ఆయన పిలిచాడు కదా, నాకు కూడా ఆయన పిలుచున్నప్పుడు నాకు వినపడిందా, నేను వెళ్ళకూడదు. ఇప్పుడు పౌలుని పిలిచాడు కదా సౌలుగా ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఆయనతో పాటు ప్రయాణం చేసిన వారు ఆ స్వరమును వినిరి అని రాసి ఉంటుంది బైబిల్లో. మనల్ని కూడా పిలిచి ఉంటాడని వెళ్ళిపోతే కుదురుద్దా? ఎవరిని పిలిచాడో వారే వెళ్ళాలి. ఇది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి పిలుపు. కాబట్టి జనరల్గా పిలిచే పిలుపు ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపు ఉంది. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధమైన పిలుపు ఉంది, పరలోకం కోసం ఒక పిలుపు ఉంది, ఉన్నతమైనటువంటి పిలుపు ఉంది. కాబట్టి ఇలాంటి రకరకాల పిలుపులు బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ సంఘాన్ని పిలుస్తూ చెబుతున్న మాట ఏమిటంటే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు. దేవుడు అందరిని పిలిచాడు. అయితే ఎందుకు పిలువబడ్డామో, పిలిచిన దానికి తగిన జీవితం మనకుందో లేదో పరిశీలిస్తూ ఆయన దగ్గరకు పిలిచినప్పుడు వచ్చిన వాళ్ళు ఏ పనపు చెబుతున్నాడో, లేకపోతే ఆయన దగ్గరకు రావడం వల్ల వచ్చిన ఆశీర్వాదాలు ఏమిటో, ఆ పిలుపుకు లోబడితే వచ్చే దీవెనలు ఏమిటో మనం తెలుసుకోవలసిన అవసరత మనకుంది. పిలిచిన వాడు పని అప్పచెబుతాడు, అంతే కదా. దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకు పిలిచాడు అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అయితే దూరంగా ఉన్నప్పుడు పిలిచాడు. ఎక్కడుంటే పిలిచాడు? చీకటిలో ఉంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనలను పిలిచాడు అని మనం తెలుసుకున్నాం. చీకటిలో నుండి మనలను వెలుగులోనికి పిలిచినవాడు, ఆ పిలిచినవాడు దేవుడు. ఎందుకు పిలిచాడు అనే ప్రశ్నకు మనం నేర్చుకున్నాం. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన మనలను పిలిచాడు. ఈ సంగతులు మనం నేర్చుకున్నాం. ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి. రెండవది
ఆయన కుమారుని యొక్క పెండ్లి విందుకు మనము పిలువబడ్డాం. ఇది పోయినసారి నేర్చుకున్నాం. అయితే ఇదే మొదటి అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 24వ వచనం కూడా ఒకసారి చదువుకొని మరలా దాన్ని పరిశీలించి ముందుకెళదాం. యేసుక్రీస్తు ప్రభుని గురించి వ్రాయబడిన ఒక మాట ఇది. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తున్నప్పుడు అనేకులకు అనేక రకాల కోణాలలో యేసు ప్రభుల వారు కనబడుతున్నాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు ఈయన. ఈయన ఎలా కనబడుతున్నాడు? యూదులకేమో ఆటంకంగా కనబడుతున్నాడు, అన్యజనులకేమో వెర్రితనంగా కనబడుతున్నాడు. పిలువబడినటువంటి మనకైతే క్రీస్తు ఎలా కనబడుతున్నాడు అంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానంలాగా కనబడుతున్నాడు. ఉన్నది ఒక పర్సనే అక్కడ, కానీ చూసే చూపుల్లో తేడాలు ఉన్నాయి. అంటే మనం చూసే దానిని బట్టి మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ ఉదాహరణకు ఒక మాట చెబుతాను. ఇప్పుడు పత్రికల్లో, పేపర్లో ఏదో ఒక న్యూస్ వచ్చింది, వాడు చూసే విధానంలో దాన్ని రాసుకొచ్చాడు. అదే విషయాన్ని మరొకడు చూశాడు, వాడు మరొక విధానంలో రాశాడు. మనం ఇది నమ్మాలా అది నమ్మాలా అంటే అసలు టోటల్గా ఇవన్నీ ఏం చెబుతున్నాయో ఒకసారి మనం కూడా ఇమేజింగ్ చేసుకుంటే మనకేది అర్థమవుతుందో దాన్ని మనం తీసుకుంటాం. అంతే కదా? దానిలో ఉన్నటువంటిది ఎంతవరకు సత్యమో ఎంతవరకు అసత్యమో, ఫలానా పేపర్ వాడు రాసింది నిజమా అబద్ధమో కూడా అప్పుడు మనకు అర్థమవుద్ది. అన్ని రకాలు పరిశీలించినప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకున్నప్పుడు మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మనం చూసే దానిని మీద ఆధారపడి ఉంటుంది అవతల పర్సన్నే. యూదులకు ఆటంకంగా ఉన్నాడు. ఎందుకని ఆటంకం వారికి? ఈయన అంటే వారు చేసే ప్రతి బోధను కూడా, ఒకటి కాదు ప్రతి బోధను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏలెత్తి చూపిస్తున్నాడు. అందుకే వారికి ఆటంకం. వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రసంగాన్ని యేసు ప్రభు మీరు అబద్ధాన్ని బోధిస్తున్నారు, మీరు అంధులైన మార్గదర్శకులు అన్నాడు. అంటే మీరు గుడ్డివాళ్ళు, మీరు దారి చూపిస్తామని బయలుదేరారు అన్నాడు. గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు కూడా గుంటలో పడిపోతారు అన్నాడు. వారు పైకి మాత్రం నిలువుటంగీలు ధరించారు, సంత వీధుల్లో నిలబడి వందనాలు కోరుతున్నారు. వారిని చూసి యేసు ప్రభుల వారు అన్నారు, వేషధారులారా అన్నాడు. వారు ధరించింది వేషమే, వేషాన్ని ధరించారు. నిజ స్వరూపం వారిది అది కాదు. సమాధి గనక పైకి తెల్లగా ఉండి లోపల చచ్చిన వారి ఎముకలతో కుళ్ళుతో ఎలా ఉంటుందో మీరు అలా ఉన్నారు అన్నాడు యేసయ్య. శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను, ఆనాటి మత బోధకులను యేసు ప్రభుల వారు అలా మాట్లాడారు గనక వారికి యేసు ప్రభు ఎలా కనపడ్డాడు అంటే ఆటంకంగా కనబడుతున్నాడు. ఎక్కడ ఏది మాట్లాడదామన్నా ఆయన వచ్చి దాన్ని ఏం చేస్తున్నాడంటే మరలా విశదపరుస్తున్నాడు. మీరు మాట్లాడుతున్నది తప్పు, ఇదిగో నిజం అని నిజాన్ని నిరూపిస్తున్నాడు. మరి నిజంలోనికి వచ్చేయచ్చుగా అనిపిస్తుంది మనకి. వాళ్ళు చేస్తున్నది తప్పు అని ఆయన ఆధారాలతో రూపిస్తున్నప్పుడు, రుజువులతో చూపిస్తున్నప్పుడు ఎందుకని అంగీకరించి రాలేకపోతున్నారు? ఈగో అనేటువంటిది ఒకటి అడ్డం వచ్చింది. ఇప్పటి వరకు మనం బోధించే ఈ బోధన కాదంటాడా? ఈ వడ్లవాడు, ఈ చదువుకొనని వాడు, యోసేపు మరియమ్మలకి పుట్టినవాడు మనం చేసే బోధన కాదనే స్థాయికి ఎదిగాడా? మనమేంటి, మన పరిస్థితి ఏంటి? అసలు ధర్మశాస్త్రాన్ని కాశాం, వడపోసాం, ఇక్కడ ప్రధాన యాజకులుగా పిలువబడుతున్నాం. ఇంత గొప్పవారైనటువంటి మనలను ఈ యేసు అనేటువంటి ఆయన ఏదో చేపలు పట్టుకుని నలుగురిని ఎంట పెట్టుకొని బోధ చేస్తున్నానని చెబుతూ మనకే అడ్డు తిరుగుతాడా అని తన అహంభావాన్ని అడ్డం వస్తుందని ఆ అహంభావాన్ని అడ్డం పెట్టుకొని ఆయన చంపడానికే ప్రయత్నించారు తప్ప ఆయన చెప్పింది ఎంతవరకు నిజం అని పరిశీలించి దానికి లోబడిన వారు మాత్రం కాదు. ఈ రోజుల్లో కూడా మనం ఆలోచించాలి. ఎవడో చెబుతున్నాడంటే వాడు చెబితే కూడా మనం వినాలా, వీడు చెబితే వినాలా
ఆ భావనే తప్పు. చెబుతున్నది మంచా చెడా, దేనిని బేస్ చేసుకొని చెబుతున్నాడు, దేనిని ప్రామాణికంగా తీసుకొని చెబుతున్నాడు, ఇతడు చెప్పిన దానికి ఏదైనా ఆధారం ఉందా, పునాది ఉందా అని చూసి పరిశీలించగలిగే వ్యక్తులుగా మనం ఉండాలి. వారిని యేసు ప్రభు కోరుకుంటున్నాడు, వారిని పిలుస్తున్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ ఆటంకంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని వెర్రి వారిని లోకంలో నుంచి ఆయన పిలుచుకున్నాడు, ఎన్నిక లేని వారిని ఆయన పిలుచుకున్నాడు. గొప్పవాళ్ళం అనేవాళ్ళని కాకుండా తక్కువ వాళ్ళు అనేవాళ్ళని ఆయన పిలుచుకున్నాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి వారికైతే ఆటంకంగా ఉన్నాడు. తర్వాత అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. యేసయ్య మన కోసం చనిపోయాడు, మనం పాపాల కొరకు ఆయన కల్వరి సిలువలో 2026 క్రితమే మరణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. యేసు రక్తం ఇప్పుడు నిన్ను పాపముల నుండి విడిపిస్తుంది అని చెబితే, ఏంటి బాబు మళ్ళీ ఒకసారి చెప్పు. యేసయ్య మన పాపాల కొరకు ఏనాడు కల్వరి సిలువలో చనిపోయాడు. ఆయన చనిపోవడం వల్ల మన పాపాలకు విడుదల వచ్చింది. ఎప్పుడు చచ్చిపోయాడు? 2026 క్రితం చచ్చిపోయాడు, జనవరమే. బయలుదేరు. లాజిక్ ఉందా మీకు? తలకాయ ఉందా క్రైస్తవులకి? మీకు ఎప్పుడో ఆయన అంట సిలువలో చచ్చిపోయాడంట, ఇప్పుడు నేను చేసే పాపానికంట ఆయన రక్తం. ఎలా అవతాలకే ఎర్రోళ్ళలాగా ఉన్న పిచ్చోళ్ళలాగా తెల్ల చొక్కా ఒకటి దొడుక్కొని, కొబ్బరం రాసి, పక్క పాపిడి తీసి, డ్రమ్ ఒకటి తగిలించుకొని, ఆ సంచులోనేమో 4 కరపత్రాలు పట్టుకొని వెళ్ళిపోయాడిని కుదిరికి వెళ్ళనీయకుండా, ఆడికొక పత్రం పంచి, ఈడికొక పత్రం పంచి, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు. సిగ్గుందని ముఖానికి. ఆయన రక్తం ఏంటి, ఇప్పుడు నేను చేస్తే పాపం పట్టం ఏంటి? అలా అలాగే నీ అంత పిచ్చోడు ఎవడు లేడు అన్నాడు. వెర్రితనంగానే ఉంటుందిగా. వారికి వెర్రితనంగా ఉంది. మరేంటి? సింపుల్గా ఒక మాట చెప్పను, దానికి చెప్పే విషయంలోకి వెళ్తాను. ఒక విషయం చెబుతాను. మనకు జ్వరం వచ్చిందనుకోండి, ఏ ట్యాబ్లెట్ వేస్తున్నాం ఇప్పుడు? పారాసెటమాల్, డోలో 650, ప్యాట్మెంట్ వేసేస్తున్నాం. ఈ ట్యాబ్లెట్ ఎందుకు? జ్వరాన్ని పోగొట్టడానికి ఈ ట్యాబ్లెట్ ఉపయోగపడుతుంది. దీనిని ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు? 1800, అదిగో అక్కడ ఉంది, నేను దాన్ని లైన్లో రాసి కూర్చున్నా. 1897 నుంచి 1899 సంవత్సరం ఈ మధ్య కాలంలో ఒక అతను ఫెలిక్స్ అనేటువంటి వాడు ఫార్మసీ కంపెనీలో పనిచేస్తూ అతడి జ్వరానికి ఈ ట్యాబ్లెట్ కనిపెట్టాడు. ఇప్పుడు దాదాపు శతాబ్దం దాటిపోయింది, అంటే 100 ఏళ్ళు దాటిపోయాయి జ్వరానికి ట్యాబ్లెట్. ఈ రోజున నీకు జ్వరం రావడం ఏంటి, ఆ రోజున ఎప్పుడో వాడు కనిపెట్టిన మందు పిల్లలు ఇప్పుడు పని చేయటం ఏంటి? ఏమన్నా తలకాయ ఉందా మనకి వేసుకోవటానికి? ఉంది కాబట్టే వేసుకుంటున్నాం ట్యాబ్లెట్, సింపుల్గా, అంతేనా? మనకు తలకాయ పని చేస్తుంది కాబట్టి ఎప్పుడో కనిపెట్టిన ట్యాబ్లెట్ ఇప్పుడు ఎందుకయ్యా? అది నీకు ఎలా ఉపయోగపడుద్ది? అది ఎలా ఉపయోగపడుతుందో, పాపం అనేదానికి భూమండలం మీద మందు ఏదన్నా ఉందంటే అది యేసు రక్తమే. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య పుట్టక పూర్వం ఆదాము మొదలుకొని రేపు చివరగా పుట్టబోయే మనిషి వరకు చేసే ప్రతి పాపానికి మందు యేసు రక్తం. అది మనం ప్రకటించేది. కానీ అన్ని జనులకు అది చాలా ఆటంకంగా ఉంది. ఈ భూమి మీద పుట్టినటువంటి మానవ జాతి కోసమైన యేసయ్య రక్తం కాదు, విశ్వంలో ఉన్నటువంటి అవిధేయులందరికీ కూడా యేసు రక్తం ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. యేసు విశ్వ విమోచకుడు అనే ప్రసంగంలో ఈ విషయాన్ని నేను తెలియజేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే కనుక, వినని వారు ఉంటే మీ ఫోన్లో యేసయ్య దేనిని విమోచించాడు అంటే విశ్వాన్నే విమోచించాడు అనేది మనకు అర్థమవుద్ది. కాబట్టి యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అన్యజనులకేమో వెర్రితనముగా ఉన్నాడు. పిలువబడిన మనకు యేసు ప్రభు దేవుని శక్తిగా, దేవుని జ్ఞానముగా ఉన్నాడు అని బైబిల్లో వ్రాయబడింది. ఎందుకు పిలిచాడు అంటే, ఎక్కడ నుంచి పిలిచాడు అంటే పాపము నుండి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే, ఎందుకు పిలిచాడండి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము పిలిచాడు. రెండవది, ఆయన కుమారుని యొక్క పెండ్లి విందుకు దేవుడు మనలను ఆహ్వానించాడు. మరి ఎంతమంది ఆ విందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారో ఎవరికి వారి పరిశీలించుకోండి. ఆయనే వచ్చి స్వయాన ఏమి ఇచ్చాడు? మనకు కార్డు ఇచ్చాడు, ఇన్విటేషన్ ఇచ్చాడు. ఇన్విటేషన్ ఇచ్చిన తరువాత కూడా రాకపోతే వాళ్ళ కర్మ. ఇన్విటేషన్ తీసుకున్న తర్వాత రాగలిగితే ఎంత ఘనత ఉంటుందో భోజనంతో పాటు అక్కడ మనం పోయినసారి తెలుసుకుంటూ వచ్చాం. ఇంకా మనం ఎందుకు పిలిచాడు అనేటువంటిది చూద్దాం. బైబిల్ గ్రంథంలో గలతీ పత్రిక
5వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతున్నారు. లేకపోతే ఒక పని చేయండి, చదవండి, 13 చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. దేవునికి మహిమ కలుగునగాక. గలతీ సంఘానికి చెబుతున్నాడు భక్త పౌలు. సహోదరులారా అన్నాడు. ఇక్కడ కూడా సహోదరులకే చెబుతున్నాడు. గలతీ సంఘంలో ఉన్న సభ్యులతో చెబుతున్నాడు, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. మీరు దేనికి పిలువబడ్డారు? స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. స్వతంత్రం అంటే స్వ అంటే నా వ్యక్తిగతం అని అర్థం. తంత్రము అంటే తెలివితేటలు, జ్ఞానము అని అర్థం. స్వతంత్రము అంటే నా సొంతంగా నా తెలివి మీద నా జ్ఞానంతో నేను బ్రతకగలను, నా పని నేను చేసుకోగలను. నీ ఆధిపత్యం నా మీద అక్కర్లా. నీళ్లు పట్టుకురారా అంటే ఇల్లు పట్టుకురావాలి, దాసుడు చేసే పనిది. నిలబడ్డావారా అంటే కూర్చోవాలి, అది దాసుడు చేసే పని. ఎరా నా ముందే కూర్చుంటావా అనడానికో పట్ మన లెగిసి నిలబడాలి. ఏంట్రా టవల పైన తలగట్టేవు అనడానికో ఊడదీయాలి. ఏంట్రా భుజం మీద కండ వేసావంటే తీసి నడుము కట్టుకోవాలి. ఒక బటన్ తీసేయడానికి అన్నాడనుకో ఇదైపోవాలి. ఎరా జుట్టు ఏంటి మంచి ఖరాబ్ వేయించావంటే చెరిపేసుకోవాలి. అంతే కదా దాసుడు అంటే. అంటే అవతలవాడు చెప్పిన దాని మీద బేస్ అయ్యి నడవడమే దాస్యత్వం. అయితే మీరు అలా దాసులుగా ఉండటానికి కాదు దేవుడు మిమ్మల్ని పిలిచింది. ఎందుకు పిలిచాడంటే స్వతంత్రులుగా ఉండుటకు. నీకంటూ ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, నీకంటూ ఒక స్వాతంత్ర్యం ఉంది. ఎవడో ఆధిపత్యంలో నువ్వు బ్రతకవలసిన అవసరత లేదు. అది దేవుడు ప్రతి మనిషిని కూడా స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. అసలు మనిషిని దేవుడు చేసిందే స్వతంత్రుడిగా ఉండడానికి. స్వాతంత్ర్యం దేవుడిచ్చాడు కాబట్టి పాపము లోకములో ప్రవేశించింది. దేవుడు స్వాతంత్ర్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఇవ్వకపోతే అసలు పాపం ఉండదు. అంతే కదా. ఇప్పుడు ఒక రోబోని మనం తయారు చేసి మనం దానిలో ఒక షిప్ పెట్టి, అంటే ప్రోగ్రామ్ మొత్తం సెట్ చేసి దానిలో పెట్టి ఏ నెంబరో నొక్కితే రిమోట్లో ఆ పని చేసేటట్టు సెట్ చేసాం. నొక్కగానే అక్కడికి వెళ్ళి కప్పు పట్టుకొని తీసుకొచ్చి ఆ కప్పులో టీ మనకి ఇస్తుంది అనుకో, బా నేనంటే ఎంత ప్రేమ అండి ఈ రోబోకి అని సంతోషపడిపోతాడు కదా. అలా నొక్కగానే టీ పట్టుకొస్తుంది, ఇలా నొక్కగానే మళ్ళీ కప్పు, తాగిన కప్పు ఖాళీ తీసుకెళ్ళి కడుక్కొస్తుంది అనుకో, మనం అంటే ఎంత ఇష్టపడుతుంది రోబో అని సంతోషపడతామా? ప్రోగ్రామ్ మనం ఎలా సెట్ చేసామో అలాగే ఉంటుంది. స్వతంత్రం కాదు అది, దాని స్వాతంత్ర్యం అనరు. ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశాడు కాబట్టి దాని ప్రకారం నడుస్తుంది అక్కడ. అంతే, ఏ పని చెబితే ఆ పని చేస్తుందో ఆ రోబో. అప్పుడు అదేదైనా చెయ్యకూడని పని చేసిందనుకో, ఆ తప్పు రోబోది కాదు, మరి ఎవరిది? ప్రోగ్రాం సెట్ చేసిన వాడిదే తప్పు. దేవుడు మనందరినీ పుట్టించాడు, స్వతంత్రాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకు మనిషి ఏదో తప్పు చేశాడు అనుకో, ఏదో కర్మ కాలిపోయిందండి, నా రాతండి అంటారు. విన్నారా మీరు? దేవుడు రాశాడండి. దేవుడు ఇక్కడ రాసింది ఎవడ కూడా చెరిపేయలేడు. అందుకే నేను ఇట్లా అయిపోయాను, దేవుడు రాసిన రాత అంటున్నాడు ఒకడు. బాగానే ఉంది. దేవుడు దొంగతనము చెయ్యకూడదు అన్నాడు. ఒకడు లేచిన కానించి ఏదో ఒకటి జేబులో పెట్టుకుందే కుదరదాడికి, దొంగతనం చేస్తూనే ఉన్నాడు. ఏంట్రా ఇదంటే, నా కర్మండే, దేవుడు రాశాడు రాత. ఏమని? నువ్వు దొంగ అని రాశాడు కాబట్టి నేను దొంగతనం చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు శిక్షించవలసింది దొంగగా ఉండాలి అని రాసిన వాడినా, దొంగతనం చేసిన వాడినా? మీరే న్యాయం చెప్పాలి. రాసినోడిదే తప్పు, చేసినోడిది తప్పు కాదు. మరి ఇప్పుడు అగ్నిగుండం లేచేస్తాను అన్నాడు అనుకో దేవుడు, అదేమిటయ్యా నువ్వు ప్రోగ్రాం ఏర్పాటు చేసావు, దాని ప్రకారం నేను నడిచా, అంతేనా? మరి నన్ను ఎట్లా శిక్షిస్తావు? మరి శిక్షించాల్సి వస్తే ఎవరు శిక్షించాలి? ప్రోగ్రాం సెట్ చేసిన ఆయన్నే శిక్షించాలి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుడు ప్రోగ్రాం సెట్ చేయలేదు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు ఇలాగే ఉండాలి అని దేవుడు నీకు ఒక నియంతలాగా
ఏయ్ అని నీ మీద ఏ భారము మోపలేదు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాడు. ఇప్పుడు డ్రామా ఆడుతున్నాం. మొదటి రంగంలో మనకు కొన్ని డైలాగులు ఉన్నాయి. ఏ డైలాగులు అయితే అవి ఉన్నాయో మొత్తం చక్కగా చదువుకొని ఏమంటివి అన్నాం అక్కడికి వెళ్ళి. ఎవరక్కడ అన్నాం అక్కడికి వెళ్ళి. ఢూమ్ అన్నాం అక్కడికి వెళ్ళి. పోలీసులు వచ్చి డబ్బా అక్కడ కొట్టేశారు. అయ్యండి శిక్షించండి అన్నారు. అది డ్రామా వరకే. మనం అక్కడ అలా మాట్లాడాం కాబట్టి స్టేజ్ మీద ఇప్పుడు ఎవరో ఒక ఎస్ఐ గారు వచ్చి ఆ డ్రామా చూస్తూ వీడిని అక్రమంగా నడుస్తున్నాడు ఎవరైనా తీసుకెళ్ళి జైల్లో పెడతాడా? అది నాటకం అండి. ప్రోగ్రాం జరిగింది కాబట్టి 10 మందిని నవ్వించడానికి చేసే ప్రోగ్రాం అది. అంతే తప్ప నిజంగా అది కాదు. అలాగే మనం స్వతంత్రులుగా ఉండాలని దేవుడు చేసుకున్నాడు. స్వతంత్రంగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి ఏదేనులో ఒక తోటలో ఏదేను అనేటువంటిది ఒక తోట అని కూడా అనొచ్చు, కానీ అసలు వాస్తవానికి అది ఏదేను తోట కాదు. అదొక తోట, ఏదేనులో ఉన్న తోట అది. ఇప్పుడు చింతలవల్లి ఒక తోట వేసామనుకో, చింతలవల్లి తోట అని పేరు వచ్చింది. కానీ చింతలవల్లిలో ఒక తోటది. ఏదేను అనేటువంటిది తోట కాదు, అదొక ఏరియా. కానీ లేఖనాలు తర్వాత దాన్ని ఏదేనో తోట అని పిలిచాయి, అది వేరే విషయం. అట్లాగే అక్కడ ఒక మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పెట్టి ఇది తినకూడదు అన్నాడు. అట్లా కనుక ప్రోగ్రాం సెట్ చేసి రోబోని పెట్టినట్టు పెడితే తినడమే కాదు, తినకూడదన్నా తిన్నాడంటే అతనికి ఏముంది? స్వతంత్రం ఉంది. ఈ రోజున కూడా జీవాన్ని మరణాన్ని దేవుడు నీ ముందే ఉంచాడు. ఇదిగో ఈ దారిలో వెళ్ళేవనుకో నాయన స్వర్గానికి వెళ్ళిపోతావు, ఇదిగో ఈ దారిలో వెళ్ళామనుకో నరకం ఉంది జాగ్రత్త అని చెప్పాడు ఆయన. చెప్పినందుకు కంటూ కూడా అయ్యాడు కొంతమందికి. ఆయన నమ్మకపోతే నరకంలో వేస్తాడంట. ఆయన నమ్మకపోతే నరకంలో వేయడం కాదు, నమ్మకపోతే ఈ దారిలోకి నువ్వు వెళుతున్నావని చెప్పాడు. నన్ను నమ్మితే ఇదిగో నేనే దారి కాబట్టి ఈ దారిలో వస్తే స్వర్గానికి వెళ్తానని చెప్పాడు. నిర్ణయం ఎవరిదే? నీదే. ఆ స్వాతంత్ర్యం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు మనందరికీ. కాబట్టి నీ స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ఒకనికి ఒకరు మీరు దాసులై ఉండండి. ఏదో స్వాతంత్రం ఇచ్చాడు కదా, దేవుడు మమ్మల్ని విడిపించాడు కదా అనే స్వాతంత్ర్యాన్ని మనం ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. శారీరక క్రియలకు హేతువు చేసుకోకూడదు. పనికి మాలిన పనులు చేసేటువంటి హక్కు నీకుంది. కానీ దానివల్ల అంటే అక్కడికి వెళ్ళేప్పుడు చేయి పని చేయదా? పనిచేస్తుంది. బైబిల్ తీసినప్పుడు చేతులు స్పీడ్గా పనిచేసి ఉపయోగం లేనటువంటి పుస్తకాలు తీసేటప్పుడు చేతులు పనిచేయకుండా ఉంటాయా? బాగానే పనిచేస్తాయి, అవయవాలన్నీ బాగానే పనిచేస్తాయి. కాబట్టి దేనికి మనం ఉపయోగించాలో మన వ్యక్తిగత స్వేచ్ఛ మనకు ఉంది. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఆయన చెప్పాడు, అంతవరకే. కాబట్టి అదిగో యేసుప్రభు నమ్మకపోతే నరకానికి తీసుకెళ్ళిపోతారంట, నరకానికి తోలేస్తాడంట. ఆయన దేవుడు అండి అంటున్నారు కొంతమంది. ఇప్పుడు జ్వరం వచ్చింది, పారాసెటమాల్ ట్యాబ్లెట్ నా జేబులో ఉంది. పారాసెటమాల్ ట్యాబ్లెట్ను వేస్తేనే నీకు ఈ జ్వరం తగ్గుద్ది అన్నావు అనుకో. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేస్తేనే తగ్గుద్దా? ఇంకో ట్యాబ్లెట్ వేస్తే తగ్గదా? పారాసెటమాల్ వేయాలంట. అది ఇంకో ట్యాబ్లెట్ ఉంది, అది నేను వేస్తాను. అదేంటి అది విరేచనాలు అయ్యే ట్యాబ్లెట్ అని ఉందనుకో. బట్ పారాసెటమాల్ ఇలా జ్వరానికి నేను ఇదే తను వేసామనుకో ఎట్లా ఉంటుందో మనకు తెలుసుగా. అలాగే ఈ దారిలో వెళ్తేనే పరలోకం, ఈ దారిలో వెళితే నరకం అని యేసయ్య చెప్పాడు. ఇదేనా, ఇదెందుకు కాదు అన్నామనుకో నీ కర్మ. ఇకంటే దాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు. కాబట్టి ఒక స్వాతంత్ర్యాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ దేవుడు గలతీ సంఘంతో చెబుతున్నాడు. భక్త పౌలు గలతీ సంఘంతో చెబుతున్నాడు ఏమని? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు అన్నాడు. అయితే ఎక్కడ నుంచి వీళ్ళు దాస్యంలోంచి బయటకు వచ్చారు అంటే గలతీ సంఘాన్ని భక్త పౌలు వాక్యాన్ని చెప్పి కష్టపడి వారిని క్రీస్తులోనికి కట్టాడు. సున్నతితో పని లేదు, ఆచార ధర్మశాస్త్ర కర్మకాండాలతో మనకు పని లేదు, ఈ లోక సంబంధమైన మర్యాదలతో మనకు పని లేదు. దినములు, మాసములు, ఉత్సవకాలములు, సంవత్సరములు మీరు ఆచరించకూడదు. వీటన్నిటినీ విడిచిపెట్టి వాటి నుండి మీరు విముక్తి పొంది విడిపించబడి మీరు స్వతంత్రులయ్యారు. ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి.
ఆ సంగతిని జ్ఞాపకం చేసి వీరిని క్రీస్తులో కట్టాడు. వీరు క్రీస్తులోకి వచ్చారు, స్వతంత్రులయ్యారు, ధర్మశాస్త్రం అనే కాడి కింద నుండి విడిపించబడ్డారు. ధర్మశాస్త్రం అనే కాడి మెళ్ళ మీద ఉంది, మోయలేక మోస్తుంటే యేసు ప్రభులు వారు వచ్చి ఈ ఆచారాలు, ఈ ధర్మశాస్త్రం అంతా, ఆచార ధర్మశాస్త్రాన్ని వారి మెళ్ళ మీద నుంచి తీసి పక్కన పెట్టి పోండి, విడిపించబడ్డారు ఎక్కడి నుంచి, దీంతో మీకు పని లేదు, దీనికి మీరు దాసులు అవ్వద్దు అన్నాడు. అక్కడ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా ఉన్నారు. ఆ తర్వాత మరికొంతమంది యూదులు వచ్చారు. ఎవడయ్యా మీకు బోధ చేసింది? మన ఆచారం మనం పాటించకూడదా? సున్నతి లేకుండా ఉంటావా? మన ఆచారాలు ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన విధి విధానాలు ఏమిటి, మన ప్రధాన యాజకులు ఏమి నేర్పారు, మోషే ఏం రాసుకొచ్చాడు, అవన్నీ పోయాయా? ఎవరో యేసు అని ఒక ఆయన వచ్చి తీసేశాడని, ఆయన పంపినటువంటి అపోస్తలులు వచ్చి ఏదో కొత్త బోధ చేశారని అందరూ అటు వెళ్ళిపోతారా? సరే, యేసుని వెంబడిస్తే వెంబడించండి, అపోస్తలులు చెప్పిన మాటలు వింటే వినండి. కానీ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం, మోషే ద్వారా దేవుడు మనకిచ్చిన ఈ ఆచార ధర్మశాస్త్రాన్ని, ఈ కర్మకాండలు మానుకోవలసిన అవసరం లేదు, మరలా మీరు సున్నతి పొందండి అని బోధ పౌలు భక్తుడు లేని సమయంలో గలతీ సంఘంలో బోధించబడింది. మరలా పౌలు గారు తిరిగి వచ్చేసరికి సంఘం ఎలా ఉందంటే, అయ్యగారు మరి మేము ఇంట్లోకి వెళ్తున్నాం, మరి రాత్రి 2:35 మధ్య ముహూర్తమట, వచ్చి మీరు రెబ్బన కత్తిరించి ఓపెనింగ్ చేయండి. ఎవడ చెప్పాడరా మీకు గలతీయులారా? అది కాదండి, అది కావాలంట, ఇది కావాలంట, మొన్న యూదుల్లో నుంచి కొంతమంది వచ్చారండి, చెప్పారు, అన్నీ కావాలన్నారు, అందుకే మేము అలా వెళుతున్నాం. ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడరా మిమ్మల్ని భ్రమపెట్టింది? 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు ఆ మాట. అరే, ఎవడరా మిమ్మల్ని భ్రమపెట్టింది ఎంతలోనే? అరే, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు అవుతారా అని ఈ ఆచారాలు ఆచరిస్తున్న వాళ్ళని ఖండిస్తూ రాస్తున్నాడు. నేను లేనప్పుడు ఎవడో వచ్చేదో బోధ మీకు చేశాడు కాబట్టి. అక్కడేం చెప్తున్నాడంటే 1వ అధ్యాయం 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అన్నాడు. వాడు శాపగ్రస్తుడు ఉన్నగాక. మేము ఒక సంగతిని మీకు విశదపరిచాం, తెలియజేశాం. మీరు ధర్మశాస్త్రం నుండి, ఆచార ధర్మశాస్త్రం నుండి, కర్మకాండాల నుంచి విడిపించబడ్డారు. మరలా వాటికి దాసులైపోతున్నారంటే, మరలా వాటిలోకి వెళ్ళిపోతున్నారంటే. కాబట్టి మేము ప్రకటించింది కాక మరి ఒక సువార్తను మేము ప్రకటించిన, పరలోకం నుంచి ఒక దేవదూత దిగి వచ్చి ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు ఉన్నగాక. అంటే శాపగ్రస్తుడు అయిపోవాలి. ఒకవేళ మేము వచ్చి మళ్ళీ చెప్పినా కుదరదేక. ముందు చెప్పింది తూచ్, ఇప్పుడు చెప్పింది రైట్ అన్నా లేదు. ఆ సువార్త పౌలు భక్తుడి ద్వారా, అపోస్తుల ద్వారా దేవుడు మనకు వినిపింపజేశాడు. మరి ఇంకొకళ్ళు వచ్చి అది కాదండి, ఇది కాదండి అంటే మీరు మరి ఎలా దాసులైపోయారు? మరలా ఎట్లా వెనక్కి తిరిగిపోయారు? పూర్వం మీరు దాసులే, కొన్నిటికి దాసులైపోయారు ఒకప్పుడు కదా, మరి ఇప్పుడు ఎలా మళ్ళీ దాసులైపోయారేంటి? మళ్ళీ వెనక్కి తిరిగారేంటి? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ఏం చేశాడంటే, ఒకప్పుడు కష్టపడ్డాడు, వీళ్ళని సువార్తలో కట్టాడు, కన్నాడు. ఇక ఆచారాలు జోలికి పోట్ల, జనాల జోలికి పోట్ల, సంవత్సరాల జోలికి పోట్ల, అమావాస్య అంటే అమావాస్య జోలికి పోట్ల, అబ్బాయి పౌర్ణమి అండి అని పౌర్ణమి జోలికి పోట్ల, నెల ఏదో పొడి పండి అని దాని జోలికి పోట్ల, నక్షత్రాలను చూసి ఆరాధించేటువంటి ఆరాధనల జోలికి పోవట్ల, ముహూర్తాల జోలికి పోవట్ల, వర్జాల జోలికి పోవట్ల, వాస్తు జోలికి పోవట్ల. వీటన్నిటిని విడిచిపెట్టి వీళ్ళు స్వతంత్రులు అయిపోయారు. మళ్ళీ ఎవడో తలకమాసినోడు వచ్చి చెప్తే వెంటనే వెళ్ళిపోయారు వెనక్కి తిరిగి. మళ్ళీ వెంటనే నిజమే కదా, అవును కదా, ఈయన మరీ నమ్మ దేనికి దానికి. ఈ అయ్యగారు చూడు చక్కగా ఏం చెప్పాడు, అది కావాలన్నాడు, ఇది కావాలన్నాడు. ఇట్లాంటి తలకమాసిన అయ్యగారులు బయలుదేరి ఏమాసినే తలకమాసిన అయ్యగారులు బయలుదేరారు. అందుకని కత్తి తీసుకొని గుండు చేయించి వదిలిపెడదామని మన ప్రయత్నం. ఎందుకంటే మాసేది ఉండదుగా, బొడిగుండు చేస్తే మాసద్ది. ఇంకా స్నానం చేస్తా ఒక డబ్బాడు ఇట్ట అన్నాడు అనుకో, అయిపోయా, ఇక మాసే పని లేదు. ఆ కంపు 10 మందికి అంటీడు కదా. కాబట్టి ఇవన్నిటి నుంచి విడిపించబడినటువంటి క్రైస్తవ సమాజాన్ని పాడు చేసేది మరెవరో కాదు, తలకమాసిన కొంతమంది బోధకులే. బోధకుడు పర్ఫెక్ట్గా ఇది చెయ్యకూడదు అన్నాడు అనుకో, చేస్తారా? చేయరు.
ఎందుకు చెప్పట్లేకపోతున్నాడు? మనకు ఎందుకు వచ్చిందండి? ఆడు నూతులో దూకమంటే దూకుదాం, ఆడు మధ్యరెత్తుల్లో కూటం పెట్టమంటే పెడదాం, ఎప్పుడు ఓపెన్ చేయమంటే అప్పుడు ఓపెన్ చేద్దాం. అయ్యగారు పాలు పొంగెత్తానంటాం, వెరీ గుడ్, దాన్ని కూడా చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా వాక్యమును పాలతో పోల్చావు కదా, పాలు పొంగిస్తున్నారు నాయన నట్టింట్లో పెట్టి అని చిన్న ప్రార్థన చేసామనుకో, ఈ అయ్యగారు ఎంత మంచిగా, మా అయ్యగారు అయితే పాలు పొంగేద్దండమ్మా, చక్కగా పాలు కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. మా అయ్యగారు అయితే చక్కగా పాలు అంటే ఏమనుకుంటున్నావు, వాక్యం అన్నాడు. పశువు అంటే ఏమనుకుంటున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు మా అయ్యగారు అయితే. కాబట్టి పశువులు జిమ్ముకోండి, మీద రాసుకోండి, పరిగెత్తండి అంటున్నాడు మా అయ్యగారు అయితే. ఇలాంటి గాలి పనులన్నీ చేయడానికి మా అయ్యగారు స్వాతంత్ర్యం ఇచ్చాడు మాకు అని చెబుతున్నారు. పూర్వం ఇవన్నీ చేశారు, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయినట్టు మీరు అంటున్నాడు పౌలు భక్తుడు. చూద్దాం గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. గలతీ పత్రిక 4:8 నుంచి. ఏ కాలం అమ్మది అంటే దేవునిని ఎరుగని కాలం అది. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజానికి దేవుళ్ళు కాని వారికి మీరు దాసులైపోయారు. ఇప్పుడైతే మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషంగా అది దేవుని చేత ఎరుగబడిన వారునే ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా, అంటే ఇంతకుముందేమో మానేశారు కదా, మళ్ళీ తిరిగారు. మరలా తిరుగనేలా మునుపటి వల్లే వాటికి దాసులై ఉండగోరనేలా అంటున్నాడు. కాబట్టి మరలా వాటి వైపు తిరగటం ఏంటి, మళ్ళీ వాటికి దాసులు అవ్వటం ఏంటి, ఎవడరా మీకు ఈ బోధ చేసింది మళ్ళీ ఇంతలోనే వచ్చి అని భక్త పౌలు మీరు స్వతంత్రులరా, ఎందుకు దాసులైపోయారు మళ్ళీ ఈ ఉత్తరం రాయవలసి వచ్చింది. 10వ వచనం చదవం ఒకసారి. మీరు దినాలు, మాసములు, ఉత్సవ కాలాలు, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమోనని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. పౌలు గారికే భయం వచ్చేసింది. అరే ఇంత కష్టపడి సంఘాన్ని కడితే వీటిని పాటించవద్దు, వీటిని ఆచరించవద్దు అని చెబితే ఇంకా వీటిని ఆచరిస్తున్నారేంటని ఈయన వీళ్ళని గురించి భయపడుతున్నాను అన్నాడు. దైవజనుడినే భయపెట్టేటి పనులు చేస్తున్నారు ఈ గలతీ సంఘం. కాబట్టి వారికి ఉత్తరం రాస్తూ మళ్ళీ పౌలు భక్తుడు సంఘాన్ని సరిచేస్తున్నాడు. అలాగే వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, రక్షించబడ్డావు కదా, మారు మనసు పొందావు కదా, మందిరానికి వస్తున్నావు, ఆయన శరీర రక్తాల్లో పాలు పొందుతున్నావు కదా. ఆచారాలు మానేసామా, సిద్ధాంతాలు మానేసామా, వాస్తు చూడడం మానేసావా, క్రీస్తు కోసం బ్రతకటం ఉందా పోయిందా ఆలోచించుకోవాలి. లేదండి ఈశాన్యం ఎత్తు ఉండకూడదండి, ఎత్తు ఉండకూడదంట. ఏమవుద్దిరా ఎత్తుంటే కలిసి రాదంట. ఏంటి కలిసి వచ్చేది? ఈశాన్యం ఎత్తుంటే ఏదో తేడా వస్తుందంట. మన భారతదేశానికి ఈ ఉత్తరాన ఈశాన్యాలు ఏమున్నాయి? హిమాలయ పర్వతములు ఉన్నాయి. అంటే మన భారతదేశానికి ఇప్పుడు వాస్తుందా? ఏమండి, భారతదేశానికి లేదు వాస్తు. నువ్వు కట్టుకున్న ఈ గుడిసికి ఎందుకు వాస్తు? ఏమంటే వాస్తు కాదు మనకు కావాల్సింది క్రీస్తు. మళ్ళీ పనుండే కొలతలేవా అని వాళ్ళని కొలతలు ఉండే. నోవాహు వాడెట్టు కట్టాడు మీకు తెలుసా అయ్యగారు? నోవాహు అలా కొలతలతో కట్టాడు గోడ, ఏది వాడ. అరే బాబు, కొలతలు వేరు వాస్తు వేరు. కొలత ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వేస్తున్నాం పిల్లరావు, బాగా లెంత్ ఎక్కువైందనుకో స్లాబ్ వచ్చి నెత్తి మీద పడుతుంది. కాబట్టి ఈ ఉన్న ఐరన్కి వేసే ఆ కంకరకి షిప్స్కి బరువుకి ఎంత లెంత్ అయితే ఇది ఆగుద్దో, చదువుకున్న ఇంజనీర్లు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికే ఈ రాడ్ ఎత్తి ఆగుద్ది. ఇంకా లెంత్ ఎక్కువైతే ఆ రాడ్డు వాడకూడదు, ఈ రాడ్డు వాడాలి, పిల్లరు ఈ మందం కాదు ఆ మందం వేయాలని ఒక లెక్క ఉంది. అది కొలత అంటారు. వాస్తు అంటే అది కాదు. కొలతేదో వాస్తేదో కూడా తెలవకుండా వాస్తుని చూసి భయపడేటువంటి మన దోస్తులు ఎంతమంది ఉన్నారు. వాస్తవంగా చూసి ఏం చేస్తారు? అది ఉండకూడదంటే అన్నాడు. హెంతే క్రైస్తవులమైన మనం ఒకటి నేర్చుకోవాలి. క్రైస్తవుడే కాదు, క్రైస్తవేతరుడైనా దేన్నైనా చూసి భయపడే ముందు, దేన్నైనా నమ్మే ముందు దాన్ని గురించి తెలుసుకొని ఉండాలి. అప్పుడు భయపడాలా భయపడకూడదా మనకు అర్థమవుద్ది, చెయ్యాలా చేయకూడదా అని అర్థమవుద్ది. పెద్దవాళ్ళు చెప్పారా చేయాలి, తప్పేం కాదు, చెయ్యి. వారు చెప్పింది ఒకసారి పరీక్ష నాళికలో పెట్టి పరీక్షించు చూడు. ఇదేనా 2 2 6 అని చెప్పాడు మన పెద్దోడు ఒకడు.
ఇప్పుడు ఇవాళ వచ్చి లేదు 2 రోజులు 4 అని ఇంకొక ఆయన చెప్పాడు. అంటే మా తాతల నాటి నుంచి మేము 2 రోజులు 6 అంటే బుండం వచ్చి 4 అంటావా? పిలువుండ్రా ఆయన బజార్లో కంటే. అది కాదు బాబు ఇది అని బోర్డు మీద లెక్కలేసి గీచి చూపించినా నమ్మట్లేదు అనుకో, మళ్ళీ పైపేసి ఇదంతా ఎత్తుమాత్రం అంటుంటారు. మళ్ళీ నిజం చెప్పుకోండి. మాది మా తాతల నాటి నుంచి వచ్చింది, మా పితరుల పారంపర్యాచారం ప్రకారం మేము నడుస్తున్నాం అంటారు చూడు. వాటికి చూసి మరలా మీరు భయపడుతున్నారేంటి? అక్కడి నుంచి బయటకు వచ్చేసరిగా మళ్ళీ మునుపటి వాళ్ళు వాటికి దాసులు అయిపోయారేంటి? అవి ఏమైనా ప్రయోజనం ఉన్నాయా? నిష్ప్రయోజనమైనవి అన్నాడు. అంతేనా? ప్రయోజనం ఏమన్నా వాటి వల్ల? ఏమన్నా బలం కలిగినయా? బలహీనమైనవి. ఈ మూల పాఠాలన్నీ బలమైనవి ఏం కాదు, బలహీనమైన. పొయ్యా పక్కన పెట్టారా? ఈశాన్యంలో ఎవడరా వంటగది కట్టింది? మూలన గుంట ఉండాలి తప్ప పెంట ఏంటరా అంటే, ఇటేం మంట అంట, అటేం పెంట అంట, ఇటేం పంట అంట, అటేం వంట అంట. ఎందుకు వచ్చిన తంట? ఇప్పుడు ఎక్కడ పెట్టిన ఉడకదా? బాత్రూంలో ఇడిదిప్పు బిగించరా బేషన్ అంటే బలి పని. ఇడిదిప్పు బిగించకూడదంట. ఎటు తూర్పుకి పెట్టకూడదు, తూర్పుగా కానీ పనరకు కానీ పెట్టకూడదంట. ఉత్తరం వైపు మాత్రమే తిరిగి కూర్చోవాలట. లేకపోతే ఇడికి రాదేమో. అటు బిగిద్దామని ఇటు బిగిద్దామని ఎటు ఇటు బిగించేదో పోయి లోపల సిద్ధమైంది ఉంటుందా? జాడించకూడదు. అటు బిగిద్దా ఇటు బిగిద్దా. ఎటు కూర్చున్నావో సమస్య కాదు, నువ్వు కూర్చున్నావా లేదా. సూర్యుడికి చూపిస్తావా? సూర్యుడికి చూపితే ఏంటి చూపించేది? అటు చూపించకూడదు, నీటి తిరిగావు. మరి ఇప్పుడు సూర్యుడు మరి ఇటు చూడాలరా, తిరిగా ఉత్తరంగా తిరిగా. అటు తిరిగి కాసేపు ఇటు తిరిగి కాసేపు కూర్చున్నప్పటికీ అయిపోద్ది. కాబట్టి ఇవన్నీ మనం ఏం చేయాలి? మానేయాలి. అది అటు తిరిగి ఉందరా ఇంట్లో బేసిన, అందుకే మీకు కలిసి రావట్లేదు. ఆడొస్తాడు, అయ్యా ఇల్లు ఏదో తేడా ఉందనుకుంటాయా, మాకు కలిసి రావట్లేదని ఆయన తీసుకొచ్చేపాడు కాడు. వచ్చాడు, ఏమి లేదు బాగానే ఉందంటాడా? గంభీరంగా వస్తాడు, ఇలా చూస్తాడు, ఇటు చూస్తాడు, అంటాడు బాత్రూమ్ ఎక్కడ అంటాడు. బాత్రూమ్ వెళ్తాడేమని అనుకుని నీళ్ళు శుభ్రం కాదు కాదు అడు చూస్తాడు. ఇటు మొత్తం వచ్చి ఇక చెబుతాడు వరుస పెట్టి, ఈ కిటికీ బీకే, ఈ దర్వాజా తీసి ఒక్క అంగుళం ఇటు జరుపు, ఆ బేసిన్ బీకిచ్చి దాన్ని ఇడిదిప్పు, అది కదా అడి చెయ్యి, ఇది ఇటు చెయ్యి అని 4 పక్కల తిరిగి ఇల్లంతా తిరిగి ఏదో ఒకటి చెప్పి మొత్తం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఓడబీకిచ్చి మరలా వాటిని కట్టించి ఏదో లైన్ చేసి, ఇప్పటికే మనకి అప్పు ఉంది, దాని జాతకి కొంత అప్పు చేసాం, పోతే పోయిందిలేండి, ముందు కలిసి రావట్లేదుగా అంటది అమ్మగారు కూడా. మొత్తం ఎక్కడెక్కడ సెట్ చేసేస్తారు, అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవడో వస్తాడు, ఈలోపు కూడా ఇంకా కలిసి రావట్లా, ఇంకెవడో వస్తాడు, ఎవడరా ఇక్కడ ఇది పెట్టింది అంటాడు. ఏమైంది బాబు అంటాడు. ఇది కాదు, నేను ఎవరిని అనుకున్నాను, నేను ఫలానా అంటాడు. మళ్ళీ ఆడు చెప్పినని మళ్ళీ పీకేయటమే. కాబట్టి ఇవి కాదు మనం నమ్మవలసింది, వాస్తులు కాదు. మునుపటి వాళ్ళు ఆటకు మళ్ళీ దాస్తులు అయిపోయారేంటి? మీరు స్వతంత్రులు అయ్యారు. స్వతంత్రులుగా ఉండడానికి మీరు రండి అని పిలిచాడు. లేదయ్యా ఇక్కడ బాగుందండి, మంచి షాట్లు బాగుంది, ఇక్కడ పెద్దవాళ్ళని అడుగుదామా ఆయన చెప్తారు, సుబ్బయ్య గారిని అడుగు ఆయన చెప్తాడు, వెంకయ్య గారు అయితే ఆయన బాగా తెలుసు, ఆయనకి బాగా తెలుసు ఆయనకి, ఆయన అడుగుదాం, పెద్దోడు కాబట్టి ఒక మాట అడుగుదాం. ఎప్పుడైతే పెద్దోడే కదా అనే నా దగ్గరికే వచ్చారు కదా నాడేమన్నా నాకు తెలవదమ్మంటాడా? ఏదైనా పెద్ద దగ్గరికి వెళ్తే అని వీడికేదో బాగా పాండిత్యం తెలిసిన వాళ్ళగా నా దగ్గరికే వచ్చారు కదా అని, అబ్బా అది కాదండి ఇది అంటాడు. ఏదో కూడా చెప్పకపోతే మళ్ళీ రాడు వీడి దగ్గరికి. వచ్చినోడు కూడా అంతా బాగుంది అన్నాడు అనుకో, వీడికి తెలవదు అనుకుంటా, శుభ్రంగా ఉంది అంటాడు, మన ఇల్లు మనకు కలిసి రావట్లేదు అంటే ఏదో ఒకటి ఓడగొట్టియాలి వచ్చినోడు కూడా. వాడికి బాగా తెలిసినట్టు ఎంత బాగా ఓడగొట్టేస్తాడో కొంపనే, అంత బాగా తెలిసిన వాస్తు సిద్ధాంతం అంటాడు. అంతా బాగుంది అన్నాడా, ఆడికి అసలు రాదు, అంతే, ఆడికి రాదు అనమాట. ఎంత ఓడగొట్టిస్తే అంత మంచిది. మరి ఇంకా వాటి వైపు మీరు దాసులైపోయారేంటి అంటున్నాడు ఈ భక్త పౌలు. అంటూ 19వ వచనంలో అన్నాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై నాకు మరల ప్రసవ వేదన కలుగుచున్నది.
ఒకప్పుడు క్రీస్తు స్వరూపంలోకి వచ్చారు, మళ్ళీ మెల్లమెల్లగా దెయ్యం స్వరూపం వచ్చేస్తుంది మీలోకి, మెల్లమెల్లగా సాతాను స్వరూపం వచ్చేస్తుంది మీలోకి. చెయ్యకూడని విగ్రహ పూజలు చేసేస్తున్నారు, అపవిత్రమైన కార్యాలు మళ్ళీ చేసేస్తున్నారు, ఏవేవైతే బలహీనమైనవో వాటిని మళ్ళీ తెచ్చిపెట్టుకుంటున్నారు ఇంట్లోకి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, ఇల్లులు కట్టేటప్పుడు రంగు బయటకు వస్తుందమ్మా. ఎవరు వాస్తవమైన విశ్వాసో, ఎవరు పిశాచులో అప్పుడు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వస్తుంది బయటికి. పాలు తీసుకొచ్చి మధ్యలో మంటేసి పొంగియొద్దాను అయ్యగారు చెప్పాడు అనుకో, మానేయాలి. అరే అడివుడి దగ్గరికి వెళ్ళి ఏమండి పొంగియమంటారా వద్దంటారా, ఏమండి అది చేయమండి, అడివుడండి అన్ని అడగటువంటి ఇంత పండితుడైనటువంటి దైవజనుని పెట్టుకొని. అంటే దైవజనులు 66 గ్రంథాలు చదివి కూర్చున్నారు ఇక్కడ, అంతేనా? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 డిగ్రీలు పూర్తి చేశారు. ఈ భౌతిక సంబంధమైనది ఎలా ఉంటుందో, ఆత్మ సంబంధమైనది ఎలా ఉంటుందో ఎరిగిన వారు సేవకులు. అంటే మరి అర్థమైన సేవక వీడికి అని తెలిస్తే తెల్ల సొక్కా ఒకటి వేసుకొని, ప్యాంట్ వేసుకొని, తెల్ల ప్యాంట్ ఒకటి వేసుకొని అయితే ప్రియులారు అంటున్నాడు, వీడికి అని తెలవదని అయ్యగారులను వదిలేశారు మీరు. మరి ఎక్కడికి వెళ్ళారు? ఒక పంచె ఒకటి కట్టుకొని సొక్కా లేకుండా కూర్చుంటాడు చూడు, ఆడి దగ్గరికి వెళ్ళి నేర్చుకొచ్చారు అన్నమాట. అదే చెబుతుంది, ఎన్నింటికంటే కన్నింటికి దాటడానికి వీల్లేదు. ఆ టైం దాటి అవతలకి వెళ్ళడానికి వీళ్ళు ఇలబిద్ద వచ్చేస్తుందంట. కత్తిరి గుమ్మాలు ఎత్తకూడదు, కత్తిరిలో ఏం ఎత్తకూడదు అంటే కత్తిరి వచ్చి కత్తిరి చేస్తాం గుమ్మాన్ని. అదే దినాలు, మాసాలు, ఉత్సవకాలు అవి మనల్ని ఏం చేస్తాయంటే మన స్వతంత్రులం అండి. అవన్నీ మనకు దాసులు, మన కాళ్ళ కింద. అర్థమవుతుందా? ఆ నక్షత్రం అడ్డు వస్తుంది, ఈ నక్షత్రం అడ్డు వస్తుంది, అది అడ్డు, అటన్నీ నిలబడి చేసేవాళ్ళం మనం. అర్థమైందా? మనం ఏలికలం, సమస్తాన్ని దేవుడు మన పాదాల కింద ఉంచేశాడు. క్రీస్తు పాదముల కింద ఉంచాడు అంటే క్రీస్తు శరీరం ఎవరు? క్రీస్తు శరీరం ఎవరు? సంఘం. అంటే మన పాదముల కింద ఆయన ఉంచాడు. సాతానును కూడా శీఘ్రముగా మన పాదముల కింద చిత్తుగా త్రొక్కించాడు దేవుడు. మన కాలు కింద ఉండోడి దగ్గరికి వెళ్ళి ఆడు కాళ్ళు మనం పట్టుకుని ఏం చేయమంటావు అంటే ఇక్కడ సిగ్గు ఉండాలి మనకి. అర్థమవుతుందా? దాన్ని చూసి భయపడి, దీన్ని చూసి భయపడి, అదేమవుద్దో ఇదేమవుద్దో. తెలియనోడు భయపడ్డాడు, బాగానే ఉంది. అన్నీ తెలిసిగా సంఘానికి, గలతీ సంఘానికి. మళ్ళీ వెనక్కిపోయారేమొచ్చింది, మళ్ళీ దూరం అయ్యారేమొచ్చింది. 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ సంఘం ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం స్వతంత్రులు అయ్యాం. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? స్థిరముగా, అంటే ఇంతకుముందు ఉండే చూడు ఆడు జోలికి వెళ్ళకుండా స్థిరముగా నిలిచి, మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. చిక్కుకోవటం అంటే నీ అంతటా నువ్వు రాలేవిక. చిక్కుకుపోతే ఏం చేయాలి అప్పుడు? అది వేరే వాళ్ళు ఎవరో వెళ్ళి మళ్ళీ ఆ చిక్కుల్లో నుంచి విడిపిస్తే తప్ప బయటికి రాలేవు. ఎవరైనా చిక్కుకున్నారు? ఎవడంతటి కాడే చిక్కుకుంటున్నాడు. మరలా దాస్యమను కాడి కింద మీరు చిక్కుకోవద్దు. ధర్మశాస్త్రం అనేటువంటి కాడి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, ఆచారాల నుంచి విడిపించాడు. లేదంటే వెళ్ళొచ్చు అంట, మరి నాదివారాలు ఇని వెళ్ళొచ్చు అంట అంటావేంటి? అంట కాదరా సొంట అంటాడు దేవుడు అని ఇక్కడ ఎన్నో వచనంలో అయ్యా 3వ వచనమా? 3వ వచనం చూడండి. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని అది సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరల దృఢంగా చెబుతున్నాను. అది మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుడు అని తీర్చబడేవాడు ఎవడో, అది ఎవరైతే ధర్మశాస్త్రం ద్వారా దాన్ని ఆచరించడం ద్వారా అవి పాటించడం ద్వారా నేను నీతిమంతుడు అవుతాను అనుకుంటాడో వాడు క్రీస్తులో నుంచి బొత్తిగా, అంటే ఇంత కూడా లేదు క్రీస్తుతో వీడికి సంబంధం. క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. పోనేరా దా వచ్చే అని అవకాశం ఇచ్చాడా? అది కూడా పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువుల నుంచి దూరం అయిపోయాడు. కృప అంటే ఏంటంటే గ్రేస్. అర్హత లేని వాడికి అదా ఒక మార్కే కలిపేసి అదా ఇంటర్మీడియట్లో కూర్చోరా 10th ఒక మార్క్ పోతే పోయింది దా ఇంటర్కి రా అన్నాడు అనుకో, అది కూడా కోల్పోవటం కృపలోంచి పోవటం అంటే.
ఎవరో కృపలో నుంచి కోల్పోయిన వాడు, ఎవరో క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేయబడినవాడు. ధర్మశాస్త్రం ద్వారా నేను నీతిమంతుడవుతా, ఆచారాల ద్వారా నేను నీతిమంతుడవుతా, ఈ కర్మకాండాల ద్వారా నేను నీతిమంతుడవుతా. ఇవన్నీ పాటించడం వల్ల నేనేదో భక్తిపరుణ్ణి అవుతా అనుకుంటాడు చూడు, వాడికి క్రీస్తుతో సంబంధం లేదు, క్రీస్తు కృపకాడికి సంబంధం లేదు. పైకి ఎలా ఉంటాయి అనుకుంటే ఇవన్నీ జ్ఞానరూపకంగా కనబడుతున్నాయి అని చెబుతాడు. ఎక్కడ ఒకసారి చూద్దాం. కొలస్సీ పత్రిక సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తున్నా. కొలస్సీ పత్రిక 2:16 నుంచి మనం చూస్తే, చదివిన తర్వాత మీరు దాన్ని అన్వేషించండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చెబుతున్నాడు. అన్నపానముల విషయములో అయినా, పండగ, అమావాస్య. నిన్న శనివారం ఏమిటి మామూలుగా? అమావాస్య. అమావాస్య ఏమనుకుంటున్నాం? అమావాస్య అంటే చీకటే. అమావాస్య అంటే ఏంటంటే చీకటే, అంతే, అంతకు మించి ఏం లేదు. పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చే అవకాశం ఎవరికి వద్దు. మీరు ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు? పండగ అంటే ఏంటనుకుంటున్నారు? విశ్రాంతి దినం అంటే ఏమనుకుంటున్నారు? అమావాస్య అంటే ఏమనుకుంటున్నారు? అన్నపానాలు ఇవన్నీ ఏమనుకున్నారు? రాబోవు వాని ఛాయయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవన్నీ కూడా ఒక నీడట. నీడ ఉందంటే నిజ స్వరూపం ఉండాలిగా. యేసుప్రభు ఇలా నిలబడ్డాడు, ఆయన నీడే. అమావాస్య యేసుప్రభు నీడ, పండగ ఆయన నీడ, అన్నపానాలు ఆచారాలు ఆయన నీడ. అవన్నీ బైబిల్లో మరి అంతకుముందు ఎందుకు చేయమన్నాడంటే ఆయన్ని నీడ. ఆ నీడను పట్టుకొని నిజ స్వరూపం దగ్గరికి రావడానికి ఆ నీడని ఇచ్చాడు. మెల్లగా ఆ నీడను పట్టుకొని ఎటు తప్పుకోకుండా ఆచారాలు ఆచరిస్తూ, సున్నతి సంస్కారం పాటిస్తూ, కాస్త ఎవడన్నా బయట నుంచి వస్తే శుభ్రంగా నీళ్లు కొట్టి చేయటం, లేకపోతే ఇత్తడి పాత్రల బాప్తీసాలు అనేటువంటి ఇచ్చుకుంటూ, ఈ బోడిగుండు చేయించుకుంటూ, కర్మకాండాలు నడిపించుకుంటూ, వాటిని పట్టుకొని ఎక్కడికి వచ్చాం? నిజ స్వరూపమైన క్రీస్తు దగ్గరకు వచ్చాం. క్రీస్తు దగ్గరికి వచ్చాక నీడతో పనే ఉంది అంటున్నాడు పౌలు భక్తుడు. అంతేగా? లేదు నేను నీళ్ళ లేకుండా అంటే నేను నీళ్ళలోనే ఉంటాను అన్నాం అనుకో, ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ ఎండమోహమే, అంటే ఎండలో పడాల్సిందే. మళ్ళీ అదే ఆయనలోకి వచ్చేసామనుకో, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే. ఆ నీడను పట్టుకొని మెల్లగా యేసులోనికి రావడానికి ఆ నీడ. ఈ పండగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలన్నీ దేనికోసం అంటే యేసయ్యలోకి రావడానికే. ఆల్రెడీ నిజ స్వరూపం వచ్చేసాడు. మరి ఇటుతో పని ఏముంది అంటున్నాడు పౌలు భక్తుడు అక్కడ. నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. తర్వాత అతి వినయాసక్తుడై, చూడు పైకి కనపడే భక్తి ఎలా ఉంటుందో చెబుతున్నాడు. అతి వినయాసక్తుడై అది దేవదూతారాధన యందు ఇచ్చగలిగి, ఏవేవైతే చూశాడో వాటిని గురించి గొప్పగా చెబుతూ, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు, అంటే హత్తు కొనని, అంతేనా? శిరస్సును హత్తు కొనని వాడు ఎవడైనా మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను అతుకబడుతుందట, పోషింపబడుతుందట. చాలు. ఇక్కడ రాసిన విషయం ఏంటంటే మొత్తం మీద అతి దేవతా భక్తి అన్నాడు చూడు. ఇప్పుడు దేవదూత ఆరాధన అన్నాడు చూడు. చూసిన వాటి గురించి ఉప్పొంగటం చూడు. శరీర సంబంధమైన భక్తితో చూడు. 40 రోజులు దండలేసి ఏదో అడవుడు చేసామనుకో, చెప్పులు లేకుండా తిరిగామనుకో, ఏదైనా ఆ భక్తి వేరండి. తను చూసిన వాటిని గొప్పగా అంత ఎత్తునుందండి అక్కడ మందిరం. ఏమనుకుంటున్నావు? పెద్ద పెద్ద దేవదూత బొమ్మలు ఉన్నాయండి. అసలు అక్కడ అంత కట్టారండి, ఇక్కడ ఎంత కట్టారండి, ఏంటనుకుంటున్నావు? వాటిని చూసి ఒక హత్య పట్టడం వల్ల ఏమీ ప్రయోజనం లేదంటున్నాడు. ఇవన్నీ చేసి శిరస్సును హత్తుకోకపోతే ఉపయోగం ఏముంది? తలకాయలేని మొండమే ఇవన్నీ, ఈ భక్తి అంతా. కాబట్టి శిరస్సు అంటే క్రీస్తును హత్తుకుంటే ఈ శిరస్సును బట్టి నరాలు, కీళ్ళ చేత, ఈ ఎముకల చేత ఇదంతా శరీరం అతుకబడి పోషించబడుతోంది. క్రీస్తుతో కలిసి మనం ఉండాలి అని చెబుతున్నాడు ఇక్కడ. అందుకు మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. మనం దాసులము కాదు.
ఇంక ఇదే విషయంలో సమయం అయిపోయిందా? ఒక 5 నిమిషాలు చెప్పనా? ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, విందాం. ఇదే విషయంలో మనం దేనికి దాసులమో మరొక మాట చెబుతున్నాడు, చూద్దాం. అసలు ఈ పిలుపు అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మొన్న అయిపోద్ది అనుకున్నాం, అవ్వలేదు. ఇవాళ కూడా అయ్యేటట్లేదు. అయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8:34. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసేవాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. అంటే పాపం మనకి యజమాని అన్నమాట, ఇది పాపం చేసేవాడికి. అయితే ఆ దాసులుగా మనం ఉండకుండా స్వతంత్రులుగా ఉండడానికి మనము పిలువబడ్డాం. దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే స్వతంత్రులుగా ఉండడానికి. ఎక్కడ నుంచి? పాపంలో నుంచి మనలను బయటికి పిలిచాడు. 31వ వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులునుగా చేయును. చాలు. యేసు ప్రభులు వారు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడు? తనను నమ్మిన యూదులతో. నమ్మిన వాళ్ళతోనా నమ్మని వాళ్ళతో చెప్తున్నాడా? అంటే యేసయ్యను నమ్మారుగా వాళ్ళు. ఆ నమ్మిన వారితో అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అవుతారు. ఎలా అవుతారట శిష్యులు? నిజముగా నాకు శిష్యులు అవుతారు, సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులునుగా చేయును. అంటే ఇది స్వతంత్రులు అవ్వలేదు, ఇంకా నమ్మారంతే. నమ్మడము వేరు, నిలవడము వేరు. యేసుబాబు బలిపోనండి, నమ్మేమండి, దేవుడే. యేసుబాబు మాకు తెలుసండి, యేసు దేవుడే, మాకు తెలుసు, నమ్మాం. ఏమని నమ్మావు? ఆయన దేవుడు అని నమ్మాం. నువ్వు నేను నమ్మేది ఏంటి? దెయ్యాలను నమ్మి వణుకుతున్నాయని లేఖనం చెబుతోంది. కాబట్టి నమ్మిన యూదులు అంటే నమ్మటం వేరు, నిలవడం వేరు. ఇది తెలుసుకోవాలి మనం. అందరూ నమ్మారు. ఇదంతా ఎందుకు? మన ఊర్లో అందరూ నమ్మారా? అందరూ నమ్మారు ప్రభుని. సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందరూ నిలిచారు? నోట్ దిస్ పాయింట్. ఆ నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులునుగా చేస్తుంది. అందుకు పిలువబడ్డాం మనం. కాబట్టి నమ్మేవా అంటే నమ్మేనండి, తుమ్మేవా అంటే తుమ్మేనండి. నమ్మాను అన్నవాడు ఎవడన్నా తుమ్మితే అడుగు బయట ఏమని చూద్దాం. అంతే కదా పాయింట్. నోట్ దిస్ పాయింట్. నమ్మాను అంటే ఆడు తుమ్మాడు, ఇప్పుడే బయలుదేరాం హడావుడిగా, అసలు 5 నిమిషాలు ఆలస్యం అయిపోయింది. ఫ్యాక్ట్ అని తుమ్మాడు ఒకడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి వెనక్కి తిరిగి ఆగిళ్ళు బయలుదేరు బయటికి. హడావుడిగా చెంబులో నీళ్ళు ఒకటి పట్టుకొని ఇట్ట ఎదురు వస్తున్నావేంటి? చెంబులో నీళ్ళు, చెంబు ఒకటి వేసుకొని ప్రార్థనకి వెళ్తున్నావు, మళ్ళీ చెంబే అంటే ఆ నీళ్ళు ఏంటి? మళ్ళీ తీసుకొచ్చి చెట్టుకు పోయి, అంతేనండి మధు గారు, పోయి చెట్టుకి, పచ్చని చెట్టుకు పోయి, పచ్చని దానికి నువ్వు పోయి ఎండేదానికన్నా పోతే అది శిఖరాన్ని వేస్తుందిగా. చెంబు పట్టుకొని ఎదురు రావటం. ఈలోపు వెళ్తా ఆడికి ఏ రాయో లేకపోతే ఏ స్కూల్లో ఉన్న బండి వెళ్ళి చక్రం బరస్టే డామును పడ్డాడనుకో, ఎదురొచ్చింది ఇప్పుడు మొహట్టు పెట్టుకుని వస్తాడు, హాస్పిటల్లో కూర్చుంటాడు. వస్తారు అంటారు, నువ్వు ఎదురు రాబట్టి ఎటు జరిగింది? నేను చెప్పను, నేను ఎదురు రాబట్టి ఇంకా బతుకుంటావు, లేకపోతే అయిపోవలసినాడు నువ్వు. మళ్ళీ చూసారు ఎటు తిప్పారు. నేను ఎదురు రాబట్టి ఆ మాత్రం, లేకపోతే పరదేశంలో మన పాట పాడేవాళ్ళు ఇదే నిజమే పాయింటే అనుకుంటాడు ఆడు. ఏదో ఒక పక్కన జాయింట్ ఉండా, ఇది కూడా పాయింటే అనుకుంటాడు. కాబట్టి మనం యేసయ్యను నమ్మేవారుగా కాదు, ఆయన యందు నిలిచేవారుగా ఉందాం. ఓకేనా? కాబట్టి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? పాపం నుంచి పిలిచాడు. అంటే చీకట్లో నుంచి వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి, ఆయన కుమారుని యొక్క పెండ్లి విందుకు, భోజనానికి, పాపం నుండి విడిపించి మన స్వతంత్రులుగా చేయడానికి, ఉండడానికి ఆయన మనలను పిలిచాడు. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో స్థిరపరిచి బలపరుచునగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.